5 డేస్ నిర్వహించిన ట్రైనింగ్ పోయింది. అసలుకి ఇది ఏ ప్రోగ్రాము, దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి, వీళ్ళకి నేర్పుకుంటారు? నమస్కారం అండి, నా పేరు హైమావతి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇక్కడ డిఏఓ ఆఫీస్లో. ఈరోజు ఇక్కడ కృషి సైకిల్ వచ్చిన సందర్భం ఏమంటే, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పైన అన్ని స్టేట్స్లో కూడా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మాకు గైడ్ లైన్స్ రావడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా క్లస్టర్స్ను ఎంపిక చేయడం జరిగింది. దీనిలో అన్ని మండలాలు కూడా కవర్ చేస్తూ ప్రతి మండలంలో మండలం సైజుని బట్టి ఒక క్లస్టర్ 2 క్లస్టర్స్ అట్లా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 20 క్లస్టర్స్ ఎంపిక చేయడం జరిగింది. ప్రతి క్లస్టర్కి 2 కృషి సైకిళ్లను ఎంపిక చేశాము. అంటే వీళ్ళు ఆల్రెడీ ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తూ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ను, ముఖ్యంగా లేడీస్ని అనమాట, కృషి సఖీలను ఎంపిక చేయడం జరిగింది. వాళ్లకు మొదటి విడత 2 సీజన్స్లో 2 శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. 5 రోజులు. మొదటి విడతలో ఇప్పుడు మొదటి విడత 5 రోజుల శిక్షణలో భాగంగా మొన్న 27th నుంచి వీళ్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ శిక్షణలో అసలు ప్రకృతి వ్యవసాయం అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని ఆవశ్యకత ఏముంది, ఎందుకు మనం మళ్ళీ పాత పద్ధతికి మారాల్సి వచ్చింది, అదొక ప్రాముఖ్యతను వీళ్ళకు క్లియర్గా వివరించాము. అదేవిధంగా డిఫరెంట్ అంటే ఈ స్కీమ్కి సంబంధించి మేము ఇక్కడ LNFI అని చెప్పేసి లోకల్ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళ ద్వారా మేము ఒక ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ ఉన్నారు. ఫార్మర్ మాస్టర్ ట్రైనరు ప్లస్ 2 మాస్టర్ ట్రైనర్స్ కూడా వాళ్ళకి హైదరాబాద్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ మేము శిక్షణ కార్యక్రమాలు ఇప్పిస్తున్నాము. వీళ్ళు ఏంటంటే అసలు దీంట్లో ఏ విధంగా మనము ఆల్రెడీ రసాయనిక ఎరువుల వినియోగం ఎక్కువైంది, దానివల్ల ఈ భూములు అన్నీ పాడైపోతున్నాయి, అంత కలుషితం అయిపోతుంది. కాబట్టి దీన్ని మళ్ళీ మనము పాతగా అంటే మంచిగా ఎట్లా మార్చాలి అనే దానిపైన అన్ని యాంగిల్స్లో అన్ని విషయాలు వీళ్ళకు సమగ్రంగా వివరిస్తున్నాము. వీళ్ళు ప్రతి క్లస్టర్కి ఒక 125 మంది రైతులు ఎంపిక చేశారు. వీళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ కార్యక్రమాలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇది మామూలుగా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల ప్రోగ్రాము. ఇప్పుడు ఇది మొదటి సంవత్సరము కాబట్టి కంటిన్యూస్గా ఒక 5 years అనేది అయితే నిర్వహించడం జరుగుతుంది. దీని లోపల అంటే వీళ్ళు ఇంటర్నల్లీ ఆ విలేజెస్లో మళ్ళీ అంటే వీళ్ళు చేస్తూ అవతల 125 మంది రైతులతో కూడా చేయించాలి. వీళ్ళు మొత్తం శిక్షణా కార్యక్రమాలు ఇస్తారు. వీళ్ళు ప్రెజెంట్ ఉన్నదంతా అంటే ఈ రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పురుగు మందుల వాడకం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఆ రెసిడ్యూస్ అన్ని కూడా భూమిలో ఉండిపోవడము, తినే ఫుడ్ కూడా అంత కలుషితం అయిపోయింది. ఆ కలుషితము అయిన ఫుడ్ తినడం వల్ల కూడా మానవుల ఆరోగ్యాలంతా బాగా దెబ్బతినిపోవడము, డిఫరెంట్ అంటే రకరకాల జబ్బులు రావడము, రెసిస్టెన్స్ అనేది లేకపోవడము, భూమి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అందుకు దాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి ఏ రకంగా మనము చెయ్యాలి ఏ విధంగా అంటే రసాయనిక ఎరువుల వినియోగం లేకుండానే లోకల్గా పొలంలో దొరికే వాటితోనే చేయాలి. పేరు మేఘమాల, నస్రులాబాద్ గ్రామం, జడ్చల్ర మండలం. కృషి సఖిల్గా ఎన్నికైనాం ప్రకృతి వ్యవసాయంపై. ఇది ఎందుకంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి, మన పిల్లల ఆరోగ్యం కాపాడడానికి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం సార్. ఈ 2 రోజులలో మాకు సార్ వాళ్ళు వచ్చి వ్యవసాయం ఎలా చేసుకోవాలి, ఏది చేస్తే ఆరోగ్యం పాడు కాకుండా ఉంటుంది అని తెలిపారు. ఇది మన దగ్గర ఉన్న వస్తువులతోటే తయారు చేసుకొని ఖర్చు ఎక్కువ లేకుండా భూమి ముందల భవిష్యత్తులో ఖరాబ్ కాకుండా ఉండడానికి మన దగ్గర ఉన్న ఆవు పేడతోటి, ఆవు మూత్రంతో, బెల్లం, పప్పు అన్నీ మన దగ్గర ఉన్న దినుసులతోటే తయారు చేసుకొని భూమిలో వేయడానికి చెప్పారు సార్. నా పేరు నర్సింగమ్మ, మాది ముసాపేట్ మండలం. మేము కృషి సఖీలుగా మమ్మల్ని ఎన్నుకున్నారు మా AIPలు. అయితే ప్రకృతి వ్యవసాయం అనగా ఏమి అంటే, మనం ఈ రసాయనాల వల్ల సార్ పంటలు మంచిగా వస్తున్నాయి అని అనుకుంటున్నారు, కానీ భూమి నేల తల్లి పాడవుతుంది. అందులోన మనం తింటున్నాం వాటిని, మళ్ళీ వాటికి ఎంత అయితే ఖర్చు వ్యవసాయానికి పెడుతున్నామో 20,000 30,000 వచ్చేది కూడా మనకు హెల్త్ బాగాలేకుంటే అంతకు డబ్బులు పెట్టుకుంటున్నాం హాస్పిటల్కి. అందుకు అవన్నీ అరికట్టాలంటే మన సెంట్రల్ ఆఫ్ గవర్నమెంట్ ఒక కమ్యూనిటీ నేషనల్ మిషన్ న్యాచురల్ అని ప్రకృతి వ్యవసాయం మీద మాకు 3 రోజులు అవుతుంది ఈరోజు ఇప్పటి వరకు చెప్పబట్టి. అంటే కృషి సైకిల్ అని ఎందుకు అనుకున్నారంటే మహిళా సంఘాల నుంచి ఎన్నుకున్నారు. ఫస్ట్ మహిళలు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారనే శక్తిని బట్టి వాళ్ళని మండలానికి 2 ఎన్నుకున్నారు సార్. మాకు ఈ
శిక్షణ మొత్తం ఇచ్చి ఈ ట్రైనింగ్ ఇస్తే మేము ఊర్లో కూడా పోయి ఎలా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి అనే విధంగా జీవామృతం ఎలా చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిలోనే ఉంది, మనకు అందులోనే దొరికేటివే. మన ఆవు పేడ కానీ జీవామృతం, ఘనజీవామృతం అంటే బెల్లము, శనగపిండి ఇలాంటివి రసాయనాలు మన దగ్గరనే అంటే వెనకటి కాలంలో చేసేవాళ్ళు సార్. 30 సంవత్సరాల క్రింద చేసేవారు, కానీ వాటిని మొత్తం మనం మర్చిపోయి వీటికి రసాయనాలకు అంటే తొందర పంట రావాలి, మనకు పచ్చగా కనిపించాలని రైతులు మొత్తం దీనికి అలవాటు పడ్డారు. కావడం వల్ల మనకు భూమిలో ఉన్న విటమిన్స్, సూక్ష్మజీవులు, వానపాములు అనేది కనిపించట్లేదు సార్ ఈ మధ్యలో. ఎందుకంటే మనం వాటిని అసలు ఎరువు వేస్తలేము, మొత్తం పంటలు తీస్తున్నాము. అదే పంట మార్చేయకపోవడం కూడా అదే పంటని వేయడం వల్ల కూడా మనము, ఎందుకంటే రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల వానపాములు చనిపోతున్నాయి, వాటిని పెంచడం లేదు. కాబట్టి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వానపాములను పెంచాలి. అవి పెంచితేనే మనకు సురక్షితంగా సూక్ష్మజీవులు పెరుగుతాయి. అందులోనూ మాకు మేడం వాళ్ళు ఏం చెప్పిండ్రంటే ఇంకుడు గుంతలు, మనం అంటే ఇంట్లో ఉన్న చెత్త కానీ మురిగిపోయిన కూరగాయలు, పండ్లు అవి కూడా మనం ఎలా వేస్ట్గా పడేయకుండా బయటికి అవి కూడా మనం చేసుకొని ఫస్ట్ మేము ట్రైనింగ్ మేము చేస్తేనే మమ్మల్ని నమ్మి ఊర్లో జనాలకు చెప్పాలంటే మేము చేస్తేనే వాటిని చూసి చేస్తారని మాకు ఈ సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పింది సార్. ఇప్పటివరకు అయితే ఈ 2 days చెప్పింది మీకు అర్థమైందమ్మా? 2 days చెప్పడం అర్థమైంది సార్. మాకు ఎలా ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఫార్మర్స్ కానీ? ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సార్ మనకు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి అని చెప్పిండ్రు వీళ్ళు. అంటే మాకైతే తెలియదు సార్ వాళ్ళు, ఎందుకంటే మేము సడన్గా వచ్చినాం. అయితే ప్రకృతి వ్యవసాయం అంటే వెనకటికి మన ప్రకృతిలోనే ఆవు పేడ, ఆవు మూత్రం వాటిని తీసుకొని చేయొచ్చు మనం. అంటే బయట రసాయనాలు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది సార్ వాటిని కొనడానికి. ఇది ఇప్పుడు చేస్తే మనకు దిగుబడి తక్కువ రావచ్చేమో, కానీ చేయంగా 2-3 సంవత్సరాలు అయినా 3-4 అయినా సరే పెరగవచ్చు. కాకపోతే మనం ఖర్చు తక్కువ ఉంది, దిగుబడి వస్తే రావచ్చు, కానీ మనం ఆరోగ్యంగా ఉంటాం వాటిని తింటే. వాటిని తినడం వల్ల మనం అనారోగ్యాల పాలు కాము. మెయిన్ ఇంపార్టెంట్ అదొకటి. అంటే రాంగ ఈ భారతదేశంలో మన కొన్ని రోజులు అయిన తర్వాత భూమిని మనకు ఏం చేసుకోవడానికి పనికి రాకుండా పోతున్నాయి అన్నట్టు ఇది సార్. నా పేరు రేవతి. మమ్మల్ని కృషి సఖీలుగా ఎంపిక చేసిండ్రు. దీని ఉద్దేశం ఏమంటే మనము పూర్వకాలము సేంద్రియాలతోటే వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు అందరూ హెల్దీగా ఉండేవాళ్ళు. కానీ మన జనాభా ఎదుగుదల ఎక్కువైనప్పుడు మనకు ఆ ప్రొడక్టు అంత మనకు సరిపోలేకపోతున్నాయి. అందువలన రసాయనాలకు అలవాటు పడి ఎక్కువ దిగుబడికి అలవాటు పడ్డాము. కానీ అందరి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ప్రొడక్ట్ ఎక్కువ వస్తుంది కానీ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. అందువల్ల మళ్ళీ ఆలోచన ఏం చేస్తున్నారంటే మళ్ళీ సేంద్రియ ఎరువుల ద్వారా మళ్ళా పూర్వ వైభోగం తేవాలని మన నేల మొత్తం కలుషితమైపోయింది. దాన్ని మళ్ళీ మన భావితరాలకు పంటలు పండించే విధం నేలని ఇవ్వలేకపోతున్నాం ఇంకా కొన్ని రోజులైతే. అందుకని వల్ల ఆలోచన పరంగా పెద్దవాళ్ళంతా ఆలోచించి మళ్ళీ ఎంత కష్టమైనా సేంద్రియ ఎరువులు ఉపయోగించి మళ్ళీ మనం మంచి పొలాలను భావితరాలకు అందించాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని ఈ ఉద్దేశంతో ఎంతో ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి ఇంతవరకు ఇచ్చేస్తున్నారు. మాకు కూడా ఇక్కడ చాలా పెద్ద పెద్ద సార్ వాళ్ళు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు. మేము కూడా ఊళ్ళో పోయి మోటివేషన్ అందరికీ చేసి న్యాచురల్గా ఎట్లా పండించాలి, సేంద్రియ ఎరువులతోటి పండించాలి, రసాయనాలు వాడొద్దు అలా అని మాకు ఎక్స్ప్లెనేషన్ చేసిండ్రు. మాకు మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు రోగాలు వచ్చితే ఒక జీవామృతం, ఘనజీవామృతం ఇట్లా అని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు సార్ వాళ్ళు. అవి చెప్పాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకున్నది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉపయోగపడుతుందా? అంటే నేర్చుకున్నది ఉపయోగపడుతుంది, కానీ ప్రజెంట్గా అప్పుడప్పుడే ఉపయోగపడదు. మనం కొంచెం చేస్తూ ఉంటే అదే సక్సెస్ అవుతుంది. మనకు 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, అప్పుడు న్యాచురల్ అయిపోతుంది. కానీ కొంచెం మనం కష్టపడాలి. మనకి ఇప్పుడే పోయి ఇప్పుడే రావాలంటే రావట్లేదు. అందుకని ఇది కృషి చేయాలి, ఇట్లే కష్టపడాలి. కష్టపడితే సాధ్యమవుతుంది. అందులో మేము చేస్తూ ఉన్నాం. ప్రజెంటుగా మాకు సక్సెస్ అవుతుంది. ప్రోడక్ట్ ఇప్పుడు మనకు ఇది చేయడం వల్ల రసాయనాలది ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇది చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ తక్కువ దిగుబడి వస్తుంది. మనం ఇట్లే కష్టపడితే ఒక 1 year 2 yearsకు మనకు ఏ రసాయన లేని హెల్దీ ఫుడ్ అదే క్వాంటిటీ వచ్చేస్తుంది. కానీ కొంచెం టైం స్పెండ్ చేయాలి అంతే. మండల్ కేతడిపల్లి విలేజ్. మేము కేతడిపల్లి విలేజ్ నుండి కృషి సఖీలుగా ఇద్దరం ఎన్నికయ్యి వచ్చినాం. ఈ ట్రైనింగ్కి 5 రోజుల శిక్షణకి. ఇక్కడ మాకు ఏ విధంగా అంటే ఇన్ని రోజులు మందుల తిండి తిని కాళ్ళ నొప్పులు, హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ప్రజలల్లో అవగాహన తెప్పియడానికని మన ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. బయట ఉన్న సిచ్యువేషన్స్ చూసి ఈ శిక్షణలో మన దగ్గర ఉన్న వస్తువులతోనే మనం ఏ విధంగా ఎరువులని తయారు చేసుకోవాలనో ఇక్కడ ఉన్న మేడం వాళ్ళు, సార్ వాళ్ళు మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి
చేసిరు. ఇప్పుడు బయట యూరియాలు డిఏపీలు కొన్ని వేలు ఒక ఎకరం చేయాలంటే 20-30-40 వేలు అవుతుంది. ఈ విధంగా చేస్తే మనకు 3-4 వేలుల రైతుకు సాగు జరుగుతుందని కోరుకుంటున్నా. ఇంకొక రైతు నష్టం వచ్చినప్పుడు సూసైడ్స్ అవన్నీ జరుగుతున్నాయంటే ఈ విధంగా వ్యవసాయం చేస్తే ఇక ముందు ఇలాంటివి జరగవని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఉండే కొన్ని సూక్ష్మజీవులను మనంతకు మనమే చంపేస్తున్నాము. అవి చనిపోయినాక మనము వేసిన పంటకు అక్కడ బలం లేకుండా జరుగుతుంది. అందుకు ఆ విధంగా జరగొద్దని మనం న్యాచురల్గా మన ఉండే ఆవు పేడ, ఆవు మూత్రము, దగ్గరున్న వస్తువులతోనే మనం ఎరువులని తయారు చేసుకొని మనమే చేసుకుంటే ఖర్చు తక్కువ వస్తుంది, లాభం కూడా మంచిగా వస్తుంది.